విశాఖలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దోపిడీ దుండగులు వృద్ధురాలు బాలుడిని తాళ్లతో కట్టిపడేసి 10 తులాల బంగారం 2 లక్షల నగదు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చొరబడ్డ దుండగులు వృద్ధురాలు బాలుని తాళ్లతో కట్టిపడేసి 10 తులాల బంగారం 2 లక్షల నగదు దోచుకెళ్లినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో మరొకసారి దొంగలు హల్చల్ చేశారు. విశాఖ కంచరపాలెం ఇంద్రనగర్ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటున్నారు. వారు అక్కడ ఒక వృద్ధురాలు మనవడితో కలిసి ఉంటున్నారు. అయితే ఆమె దగ్గర నుంచి 10 తులాల బంగారం 2 లక్షల రూపాయల నగదుని ఈ రోజు దోపిడీ దొంగలు దోచుకెళ్లారు. అయితే అత్యంత దారుణంగా ఈ రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే అందరూ మేల్కొనున్న సమయంలోనే ఇంటిలోకి చొరబడి తాళ్లతో వృద్ధురాలని కట్టేసి ఆ చిన్నపిల్లాడిని బెదిరించి అతను ఇంట్లో ఉంటుండగానే డబ్బులు బంగారం ఒంటి మీద ఉన్న బంగారం తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన కుటుంబం కొంతసేపటి తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి తెలియజేశారు. దీంతో వారంతా కూడా అక్కడ వెతికినా కూడా ఫలితం లేకపోయింది. వెంటనే స్థానిక కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వచ్చి క్లోజ్ టీమ్ ద్వారా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా వృద్ధురాలు ఇంకా షాక్ ఉన్నారు. ప్రస్తుతం ఆమెని మెడికల్ చెకప్స్ కోసం పంపిస్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ కూడా సీరియస్ అయ్యారు. పట్ట పగలే అందరూ తిరుగుతున్న సమయంలోనే ఇంతటి దోపిడీకి తెగబడ్డారంటే అసలు విశాఖపట్నంలో క్రైమ్ రేట్ పరిస్థితి ఏంటన్నది అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే అక్కడ రికీ వేసినట్లుగా కూడా పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. ఎవరైనా తెలిసిన వ్యక్తులే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారు అన్నది ప్రధానంగా తెలుస్తా ఉంది. అయితే వాళ్ళకి నగదు చేజిక్కింది కాబట్టి సరిపోయింది, లేదా వృద్ధురాలు ప్రాణాలు కూడా తిప్పడానికి వెనకాడకుండా ఉండేవారని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనా కూడా దోపిడీ జరిగిన ఘటన మాత్రం ఒక్కసారిగా అక్కడ స్థానికులందరినీ కూడా కలవరపరిచింది. దీంతో పోలీసులు దీన్ని సవాల్గా తీసుకుని ఈ థెఫ్టింగ్ కేసును ఛేదించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుతం అక్కడ క్లోజ్ టీమ్స్ తో వివరాలు సేకరించడంతో పాటు చుట్టుపక్కల CCTV ఫుటేజెస్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. రైట్ అనురాధ.